హోల్సేల్ ధరలకే రిటైల్ గా అమ్మబడును. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం మృదువుగా ఉడికే ప్రతి గింజ. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్ లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. పొద్దుటూరు బేతనియా సంఘ సభ్యులమైన మేము కూడుకొని ఈ విధంగా ఈ యొక్క వీడియోకు వివరణ ఇస్తూ ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వచ్చింది. సోదరుడు ఎఫ్రామైన దైవజనుడు ఇక్కడికి వచ్చి 15 నెలలు వచ్చాడు. అతను వచ్చిన నుంచి అంతా కన్ఫ్యూజ్గా మనుషులు అవకతవకలు చేస్తూ తన ఇష్టానుసారంగా తను ఒక సేవకుని రీతిగా కాకుండా ఏదో ఒక రౌడీ రీతిగా లేక ఒక రాజకీయ నాయకుడిగా తను బిహేవ్ చేసుకుంటూ బేతనీయ ఆస్తి నాది, మా నాయన కట్టించినాడు, ఇది నాది, ఇది సొసైటీది అని చేస్తున్నాడు. కానీ ఇది 1966లో సరుడు చంద్రబాబు శేష్ అనే అతను ఇది కొని దాన్ని కట్టించేదానికి ఆయన పూనుకున్నాడు. ఆ దినాన కట్టేదానికి ఆస్కారమైంది. అది ఆపొద్దు ట్రస్టీ ద్వారానే కట్టబడింది. ఈ యొక్క బేతనీయ ప్రార్థన సొసైటీ లేదు, సొసైటీ కట్టలేదు. సొసైటీ ఆస్తి కూడా సొసైటీది కాదు, అది ఇండివిజువల్ అన్నమాట. అయితే అది గ్రహించక నాది నేను అనే ఏక పదంతో దాన్ని దౌర్జన్యంగా తన పని జరిగిస్తూ అనేకులు కొందరిని తాను వచ్చినప్పటి నుంచి కొంతమందిని బాధ్యత సహోదరులుగా అందుకే రెస్పాన్సిబుల్ బ్రదర్గా ఏర్పరచుకున్నాడు. వారు కొద్ది దినాలైన తర్వాత అయ్యా నువ్వు వచ్చిన డబ్బు ఈ మాదిరి దుర్వినియోగం చేస్తున్నావు, నీ డబ్బు నువ్వు జీతం తీసుకో, ఆ తర్వాత మిగతా డబ్బు బ్యాంకులు ఏమైనా అడిగారు. అడిగిన వెంటనే వాళ్ళని తీసేసి మరి వేరే వాళ్ళని పెట్టి వాళ్ళని త్రోసివేసి వారితో కలహాలు పడి లేనిపోని గలబాలు కొట్లాట కలగజేసుకున్నాడు. అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఈ యొక్క బేతనీయ ప్రార్థన మందిర సభ్యులు పెద్దలు అనేక దినం పెద్దలు ఉంటారు. కొందరు ఆ డబ్బు పెద్దల చేతికి అప్పగిస్తారు. ఆ యొక్క సేవకునికి డబ్బు విషయమై ఎటువంటి అధికారము హక్కు లేదు. నెల వచ్చినప్పుడు అతను జీతం తీసుకోవాలా, తీసుకున్న తర్వాత మిగతా ఖర్చులు ఇతర వైగరాల పెద్దలే చూసుకుంటారు. అది ఇంతకుముందు ఉన్న పెద్దలు ఒక మెయింటైన్ చేస్తూ వచ్చారు. వారు 1,10,00,000 మిగలబెట్టారు. అదైన తర్వాత మేము కూడా రెండవ తూరి ఎక్కాము. ఒకటి 18 లక్షలు, ఒకటి 22 లక్షలు. మేము కూడా 2 సంవత్సరాలు నిలబెట్టాం. కానీ ఇతను వచ్చి 15 నెలలు అయింది. కానీ ఎటువంటి డబ్బు లేదు. మళ్ళా 7 లక్షలు బాకీ అని రూపిస్తున్నాడు. నేను అది చేశాను, ఇది చేశాను, అది చేశాను, ఇది చేశాను, ఏం చేయలేదు. ఆనాడు మేము సొంతంగా చర్చి డబ్బులే ఖర్చు పెట్టి ప్రతి కార్యక్రమం జరిపించేవారం. కానీ ఇప్పుడు లోపల ఉన్న విశ్వాసులు వేరే వాళ్ళు ఏ కార్యక్రమం జరిగినా, స్త్రీల కూడిక జరిగినా, స్పెషల్ మీటింగ్ జరిగినా, సేవకుల కూడిక జరిగినా, లేక ఏ మీటింగులు జరిగినా వారే సమర్పించుకొని మందిరం మీద ఎటువంటి భారము బాధ్యత పడకుండా వారు చూసుకుంటున్నారు. ఆ డబ్బంతా ఏమైందని అడుగుతుంటే అతను నిమ్మక్క నీరెక్కినట్టున్నాడు. కానీ తాను ఏం చేస్తున్నాడంటే ఇక్కడ అతను చేసిన పని ఏమంటే ఆయన పోలీసు వారిని ఆశ్రయించాడు. పోలీసు వారికి ఆయన వారు సపోర్టు ఆయనకి ఇచ్చారు. ఆయన తాళాలు ఏమంటే తాళాలు వేశారు. పోలీసు వారు ఆజ్ఞ మేరకు తల వేశారు. మరొకటి వీరు సొసైటీ టెస్టీ అని ఆర్డర్ తీసుకొని హైదరాబాద్కి వెళ్ళారు. ఒక పీసీ వెళ్ళాడు, అక్కడ విచారణ చేశాడు. టెస్టీ ఆర్డర్ తీసుకొని పోయి సొసైటీ టెస్టీ లేదు, టెస్టీ ఆఫీసే లేదు, ఇక్కడ జరిగేది సొసైటీ అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఎందుకనగా అక్కడ వీరాచార్య అతను ఉన్నాడు. అతని మీద అనేకమైన కేసులు, బౌండ్ కేసులు, కనీసం అంటే 20 కేసులు బుక్ అయి ఉన్నాయన్నమాట. ఒక నేరస్తుడు అతను అక్కడ ఎబ్రోన్ నడిపిస్తున్నాడు. మా టెస్టీ వాళ్ళు లేని సమయంలో ఆ రూము పగలగొట్టి ఆ రూముకు తాళాలు వేసి ఇక్కడ ఎవరు లేరు, సొసైటీ ఉండేది. దాని ఇక్కడ కూడా మన ఒక ఆదివారం ఎక్కడికి చెప్పాడు, టెస్ట్ సొసైటీ నమ్ముకోండి, వీరాచార్యం నమ్ముకోండి, ఆయనకి ఎబ్రోన్ నమ్ముకోండి, టెస్టీ లేదని ఇక్కడ కూడా పొద్దుటూరులో బేతనియా ప్రార్థన మందిలో 3 వారాల క్రితం ఉద్బోధించి వెళ్ళాడు. ఇటువంటి వాడిని ఆస్కారం చేసుకుని తాను చేసిన పనులకు ఇతన్ని వాడుకుంటూ ఇతను ఏం చేశాడంటే అతని దగ్గరికి పోయి
నేను నీకు 8 సంఘాలు మా నాయన కట్టించినట్టున్నాయి. ఒకటి పొద్దుటూరు, రెండోది జమ్మలమడుగు, మూడోది గుంతకల్లు, నాలుగోది కడప, ఐదోది తిరుపతి, ఆరోది మంగళగిరి. ఇవన్నీ నేను నీ యాడ్ చేస్తానని హామీ తీసుకొని ఇక్కడ చిన్న వయసు ఇక్కడికి 2000 టైంలో వాళ్ళ నాయన ఇక్కడికి వచ్చాడు. చిన్న పిల్లవాడు, నేను ఎత్తుకున్నా, నేను కూడా అతను నడిపించా. అతని కుటుంబం నేను కూడా ఒక పాత్రధారుడినే. అయినప్పటికీ నేను చెప్పాను, వద్దు నాయన, ఒరే నాయన బాబు, అందరితో కలుసుకొని పో, అందరితో సమానంగా ఉండు, ఎటువంటి గలబాలు కొట్లాటలు కలతలు వద్దు అని దండం పెట్టి చెప్పాను చిన్నవాడైనప్పటికీ. కానీ వినలేదు. కలవరాలు కలతలు బేతనియా ప్రార్థన మందిరం సృష్టిస్తూ కొంతమందిని గ్రూపు తయారు చేసి తన ఏకపక్షంగా వారినందరినీ సమకూర్చుకొని ఈ యొక్క కార్యక్రమం జరిగిస్తూ ఉన్నాడు. మనుషులు భయాభ్రాంతులు. డబ్బు 15 నెలలకు, మేము 2 సంవత్సరాలకు 42 లక్షలు నిలబెడితే ఇంకా 15 రోజులకి ఎంత, 15 నెలలకి ఎంత ఉండదో మీరు ఆలోచన చేయండి. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికి 45 లక్షల పైన వచ్చింది రాబడి. కానీ ఏమైంది రాబడి? ఏమీ లేదు. 45 లక్షలు స్వాహా, తన సొంత ఖర్చులకు, సొంత ఒట్టి ఖాళీ. తాను డబ్బు తీసుకుంటున్నాడు కానీ సంతకం లేదు. నేను డబ్బు ఏ సేవకుడైనా డబ్బు తీసుకున్నప్పుడు నేను ఇంత తీసుకునే ఒక సంతముకు ఒక ఓచర్ రాయాల, అది కూడా లేదు. నేను కస్టోడియన్ ఒక ఆర్డర్ తెచ్చుకున్నాడు, నన్ను అడిగేవాడే లేడు. నాది, నేను సర్వం నాది అని తాను ఆ విధంగా చేస్తున్నాడు. కాబట్టి మీరు దయ గురించి ఆలోచన చేయండి. ఇది న్యాయము విస్తరించండి. స్వస్తి ఇది 2014లో ఆ సొసైటీ కొట్టివేయబడింది. 2016 నుంచి కేసు నడిచింది. 2026 మార్చి 26 తారీఖున ఆర్డర్ ఇచ్చారు. సొసైటీ లేదు, డిజాల్వ్డ్ అని ఇచ్చారు. నేను కూడా కోర్టులో కేసు వేశాను. అతని మీద కేసు వేసినప్పుడు ఆ కోర్టు వారు ఏమి ఇచ్చారంటే లేదు సొసైటీ అన్నారు. ఆ డబ్బు నేను తీసుకుపోయి ఆ కోర్టులో బ్యాంకులో అడ్డం పెట్టాను. ఆ డబ్బు పెట్టి ద్వారా ఆ డబ్బు అతను తీసుకోలేకపోయాడు. లేకుంటే ఆ డబ్బు కొట్టేయాలనే వచ్చాడు ఇక్కడికి. డబ్బు కొరికే వచ్చాడు, సేవకు కాదు అసలు వచ్చింది. అది 1,10,00,000, ఇది 42 లక్షలు మొత్తం కొట్టాలని వచ్చాడు. నేను అడ్డం పెట్టిన ద్వారా బ్యాంకు వారు ఆ వారంలో ఇస్తామని చెప్పేది ఇవ్వలేదు. గౌరవనీయ పోలీసు వారు చేసిన ఒక పొరపాటు ఏమంటే టెస్ట్ ఆర్డర్ తీసుకుపోయి అబ్రోన్కి తీసుకుపోయారు. ఆ అబ్రోన్లో ఈ ఆస్తి ఎవరిదంటే వాళ్ళు సొసైటీ మాది 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 అని వాళ్ళు సొసైటీ ఉండేది, టెస్ట్ లేదని చెప్పి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు ఈ సొసైటీ తరఫున వచ్చిన ఎఫ్రాయిమ్ను గణపరిచి ఆయన పూలదండ వేసి ఆయన మెరవని చేసి అతని పాస్టర్గా ఉండు అని చెప్పి టెస్ట్ ఆర్డర్ వచ్చిన కోర్టు ఆర్డర్ వచ్చిన టెస్ట్ ఒక సేవకుడైన సాల్మోను బాబును బయటకు చెప్పేసే, నువ్వు రావద్దు, నీ ద్వారా కొట్లాటలు గలతలు జరుగుతున్నాయి, నువ్వు రావాకనే బయటికి తోసివేయడం జరిగింది. ఇంత మటుకు సమంజసము. ఒక కోర్టు ఆర్డర్ను ధిక్కరించడానికి ఎవరికి అధికారం ఉంది? కోర్టు ఇచ్చింది 10 సంవత్సరాలు దీర్ఘ ఆలోచన చేసి దీర్ఘ పరిశీలన చేసి సొసైటీ లేదని విధారుడైందని చెప్పిన కోర్టు ఆర్డర్ను వీరు ఏం చేస్తున్నారు? తుంగలో దొక్కుతున్నారు ఆర్డర్ను. ఇదేనా ప్రభుత్వము? ఇదేనా న్యాయము? ఇదేనా న్యాయం చేయాల్సింది, ధర్మం చేయాల్సింది? ఇరుపక్షాన న్యాయం జరిపించిన వారు ఏకపక్షం వహించి ఒకరినే బలపరుస్తున్నారు, ఒకరినే పొమ్మంటున్నారు. ఆర్డర్ సొసైటీ లేనివాన్నే లోపల ఉండు, నువ్వు బాగా చేసుకో అంటున్నాడు. ఆర్డర్ ఉండేవాడి రావాకు, నువ్వు నీకు బయటకు వచ్చే నువ్వే అంత అల్లరి చూసుకొని చెప్తున్నావు. కాబట్టి ఇది ఎంతమందికి న్యాయమో మీరు యోచించి సరైన న్యాయం చేస్తారని కోరుతూ వినమించుకుంటున్నాను. న్యాయం జరిగేంత వరకు అతను కూడా పక్కన ఉంచండి. ఇద్దరు సేవకులు అవసరం లేదు. ప్రజలే, విశ్వాసులు, అక్కడ ఉండే భక్తులే దాన్ని జరిపించుకుంటారు. కాబట్టి దీని మీద ఆలోచన చేయండి, న్యాయమైన తీర్పు అనుగ్రహించాలిగా కోరుతున్నాను. సహోదరుడు పాస్టర్ ఎఫ్రాయిం గారు బేతనియా చర్చి విశ్వాసులు కొంతమంది పిలుచుకొని అందులో ఒక పాయింట్ చెప్తూ వచ్చాడు. మా హెడ్ క్వార్టర్ అయినటువంటి రాగి వీరాచారి, చైర్మన్, ఆథరైజ్ పర్సన్, ఇంకా బిషప్, ఇంకా ఆయనకు అనుకుంటే ఎన్నైనా మంచి బిరుదులు చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన బిరుదులు చెప్పుకుంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. రాగి వీరాచారి అనేటువంటి వ్యక్తి కోసం ఆయన ఏం చేశాడు తెలుసా? చూడండి ఎన్ని కేసులు ఉన్నాయంటే అతని మీద. ఒక్కొక్కటి చెప్తాను, ఇది చూడండి.
చూసారా ఎన్ని కేసులు సార్, అతని మీద ఎన్ని కేసులు ఉన్నాయో. వీరాచార్య అనేవాడు కేఎం ఎఫ్రాయిం పాస్టర్ ఎంత బిరుదిచ్చారంటే ఆయన చైర్మను, ఆదర్శ పర్సను, తర్వాత బిషప్ అని చెప్పినాడు. ఇందులో ఒక విషయం చూడండి, రాగి విచార్ ఎవరు అన్నాడు, ఈ రౌడీ షీటర్. ఎవరినా రౌడీ షీటర్, ఇది ఆయన బిరుదు. ఈడేమో రౌడీ షీటరు, మా పాస్టర్ ప్రస్తావించేది ఆయన పెద్ద భక్తుడు, ఒక చైర్మను అని చెప్తాడు. చూడండి మీడియా మిత్రులందరూ చూడండి, దీన్ని ఫోటో తీయండి. ఎన్ని కేసులు ఉన్నాయంటే అతని మీద 38 కేసులు ఉన్నాయి. ఇన్ని కేసులు ఉన్నటువంటి వ్యక్తి దౌర్జన్యం చేస్తున్నామని మా ట్రస్ట్ వాళ్ళ మీద చెప్తున్నాడు. మా ట్రస్ట్ వాళ్ళ కేసులు ఉన్నాయి, దౌర్జన్యం ఉన్నాయి. చెంచలు కూడా పోయినారు కేసులు అంటారు. చెంచలు కూడా ఎవరు పోలేదండి ఎఫ్రాయిం గారు కేసు. మీ రాగి వీరాచార్య కేసులు ఇన్ని పెట్టుకొని తప్పించుకొని తిరుగుతున్నాడు. బ్రెయిన్ స్ట్రోక్ అని ఇదని ఇదని తప్పించుకొని తిరిగి ఒకవేళ డాక్టర్ సర్టిఫికేట్ తెచ్చుకొని తిరుగుతున్నాడేమో. నువ్వంతా మతోన్మాది మాదిరి వీరాచార్య కోసము పాటుపడాల్సిన అవసరం లేదు. వీరాచార్య చరిత్ర ప్రపంచం అంతా తెలుసు, హెబ్రోన్లో ఉన్నటువంటి అందరి గురించి తెలుసు. అంతేనా, వీరాచార్య ఒకటేనా, వాళ్ళ భార్య వాళ్ళ మిస్సెస్ గారి కూడా చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయి. చూడండి వాళ్ళ భార్య కూడా చెక్ బౌన్స్ కేసులు 70 లక్షలు. చూడండి ఇది సొసైటీ వారి ప్రాతినిధ్యత, వారి ఘనత, వారి తీర్మానము హెబ్రోన్లో ఉండేది. మరి ఇలాంటి దాన్ని ఎఫ్రాయిం గారు ట్రస్టులో ఉన్నటువంటి వారి మీదుగా నిందవేయడం ఎంత మాత్రం ఆశ్చర్యాస్పదం. ఇది నమ్మశక్యం కానిది. కనుక ఇప్పుడైనా గ్రహించుకోండి సొసైటీ అంటే ఏందో, ట్రస్ట్ ఏందో. దీని విషయమై త్వరలోనే గమనించండి. నిజాలు, అన్యాయాలు, ధర్మం అధర్మం ఖచ్చితంగా గెలుస్తుందండి. న్యాయమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది, నిజమే గెలుస్తుంది ఎప్పటికైనా. త్వరలోనే నీవు కూడా ఈ బేతనియా చర్చి నుంచి పోవడానికి సందిగ్ధంగా ఉండు. ప్రజలే నిన్ను బయటికి తోలివేస్తారు. ఈ విషయంలో క్లారిటీ తీసుకుంటారు, ప్రజలే స్పందిస్తారు. ప్రతిదీ కూడా ప్రభు అనుకూల పరిస్థితి సమయం త్వరలోనే వస్తుంది. నువ్వు బయటికి పోయే ఛాన్స్ కూడా త్వరలోనే వస్తుంది. మన ఇంటి వంటలో రుచి, పరిమళం, ఆనందం ఇవన్నీ ఒకే చోట కలవాలి కదా. అందుకే మీకోసం వచ్చింది కేఎంఆర్ బ్రాండ్ రైస్. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం, మృదువుగా ఉడికే ప్రతి గింజ, సహజమైన సువాసన, అద్భుతమైన రుచి, ప్రతి భోజనాన్ని ప్రత్యేకంగా మార్చి నాణ్యత. వావ్, ఎంత టేస్టీగా ఉంది! పిల్లలు ఇష్టపడే రుచి, పెద్దలు నమ్మే నాణ్యత. ప్రతిరోజు భోజనం ఒక పండగలా అనిపించాలి అంటే కేఎంఆర్ బ్రాండ్ రైస్ తప్ప మరొకటి లేదు. కేఎంఆర్ బ్రాండ్ రైస్, మీ కుటుంబం నమ్మే నాణ్యత. నాణ్యతే మా పరమావధి. కేఎంఆర్ బ్రాండ్ రైస్ హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. మా వద్ద ఎన్డీఎల్ఆర్ రైస్, జీలకర్ర మసూరా, స్ట్రీమ్ రైస్ అమ్మబడును. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్, మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును.
మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.